నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, ఆస్ట్రాలజిస్ట్, అలాగే ఆమె పేరు ఆర్బి సుధా గారు. ఆమె మనతో పాటు ఉన్నారు. ఆమెతో చర్చించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్. మేడం? ఈ ఆగస్ట్ నెలలో అసలు ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పక ఫస్ట్ చూద్దాం. ఎప్పుడులాగే మనం ఫస్ట్ గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయం మళ్ళా నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, 9 ప్లానెట్స్ 12 రాశిలో ఉంటాయి. రాశి అనేది ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో మీ జాతకంలో దాన్ని రాశి అంటాం. అంటే ఒక్క ప్లానెట్ గురించి. సో ఇప్పుడు కూడా రాశి వారిగానే మాట్లాడుకోగలుగుతాం. బట్ ఎప్పటికైనా సరే జాతకం పరిశీలించుకుని ఒక రెమెడియల్ మెషర్స్ కానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ కానీ, లేకపోతే ఏదైనా ఒక పూజ కానీ, జపం కానీ చేసుకోవడం అనేది మంచిది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే అన్ని జనరల్ టాపిక్స్. అంటే ఏంటి, రాశి వారిగా. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రంలో కోట్లాది మంది ఉంటారు. కానీ ఆ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే జాతక రీత్యా మనం చూసినప్పుడు, ఎందుకంటే 9 ప్లానెట్స్ మనం తీసుకుంటాం. దాంతో పాటు మనం ఏంటంటే గోచార రీత్యా అదొకటి, ప్లస్ జాతకం, ప్లస్ ఏంటంటే మనకి టైం పీరియడ్. సో ఈ టైం పీరియడ్ అవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ప్రెడిక్షన్స్ అనేది డిఫరెంట్ అవుతుంది. అంటే ఏంటి, ఫలితాలు అనేవి డిఫరెంట్ అవుతాయి తెలుగులో చెప్పాలి అంటే. అందుకనే మనం ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది రాశి ఫలితాలు అనే మాట్లాడుకుంటున్నాము. సో రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎప్పుడులాగే నేను ఎప్పుడు ఫస్ట్ శనీశ్వరుతోనే మొదలెడతాను. ఎందుకంటే శనీశ్వరుడు ఎప్పటికైనా సరే మనకి ఆయుకారకుడు, అలాగే కర్మకి కారకుడు. అంటే ఏంటి, ఈ కాలంలో కర్మ చేస్తే గానీ, కర్మ అంటే మనం చేసే పని అనుకుందాము. కర్మ చేస్తే గానీ మనకి ఫలితం అనేది ఉండదు. అంటే ఏంటి, ఫలితం అంటే ఏంటి, అందరూ ఇప్పుడు డబ్బు కావాలి, డబ్బును ఆకర్షించడం ఎలాగా ఇవే అడుగుతూ ఉంటారు. సో ప్రస్తుతం శనీశ్వరుడు అందరికీ తెలిసిన విషయం, మనకి మీన రాశిలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రెషన్ అయ్యారు లాస్ట్ మంత్. అంటే వక్రించి ఉన్నారు. అది నవంబర్ వరకు ఉందన్నమాట. సో ఎవరెవరికి ఏలినాట్స్ అని ఉందంటే, ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే కుంభం వాళ్ళకి లాస్ట్ ఘట్టం ఏలినాట్స్ అని. అంటే 7.5 years శని అనేది అందరికీ తెలుసు. ఏలినాట్స్ అని అంటే 7.5 years శని. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో 2.5 ఏళ్ళు ఉంటారనమాట శనీశ్వరుడు. సో కుంభానికి, అలాగే మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి మనకి ఏలినాట్స్ అని ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది శుక్రాచార్యుడు. శుక్రుడు ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆగస్ట్ 21 ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. అదే మిథునంలో మనకి తెలుసు ఇప్పుడు జూపిటర్ ఉన్నారు. సో జూపిటర్ ఏంటంటే లాస్ట్ మంత్ కంబస్ట్ అయ్యారు, ఆయన బయటకు వచ్చేసారు. సో పరిపూర్ణంగా ఫుల్ పవర్తో ఉన్నారు. సో కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి జూపిటర్ మూలాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు. ఆగస్ట్ 17కి మనకి ఆయన ఓన్ రాశి ఏంటి, మనకి సింహం. సో సింహానికి మూవ్ అవుతున్నారు అనమాట. సింహాల్లో ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ లాస్ట్ మంత్ వరకు మార్స్ ఉన్నారు. ఆయనేమో ఎండ్ ఆఫ్ జూలై ఎక్కడికి మారారు, కన్యకు మారారు. సింహంలో ఏమో ప్రస్తుతం మనకి కేతు ఉన్నారు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది మనం మెర్కురీ అంటే బుధుడు ఏంటంటే వక్రించి ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొంచెం కంబషన్ కూడా ఉందన్నమాట. సో జనరల్గా ఏంటంటే ఆయన ఆగస్ట్ 10th 11th అలా కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు. అండ్ ఆల్సో ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే 30th August ఏంటంటే సింహానికి మూవ్ అవుతున్నారు. రాహు ఏమో మనకి ఏంటంటే కుంభంలోనే ఉన్నారనమాట. కేతు మనకి సింహంలో ఉన్నారు. సో మనం లాస్ట్ మంత్ కూడా మాట్లాడుకున్నాం. అంటే ఏంటంటే మార్స్ అండ్ కేతు అంటే కుజుడు కేతు మనకి అంత మంచి కాంబినేషన్ కాదు అని మాట్లాడుకున్నాం అనమాట. సో ప్రస్తుతం మార్స్ ఏమో మనకి కన్యలో ఉన్నారు. కన్య నుంచి తులాకి వెళ్ళడానికి ఏమిటో సెప్టెంబర్ అవుతుంది అనమాట. సో ఇవి గ్రహ స్థితులు అనమాట. జనరల్గా మనం మాట్లాడుకోవాలి అంటే ఈ గ్రహ స్థితుల్ని బట్టి మనం గోచారం బట్టి మనం ఏమో రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటాం. కానీ ఏంటంటే కొన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుండదు అనమాట. బట్ శని వక్రం మూలాన్ని కుంభానికి చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ జూపిటర్ పరిపూర్ణంగా ఫుల్ స్ట్రెంగ్త్ తోటి ఏంటంటే మనకి మిథునంలో ఉన్నారు కనుక సో మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. అలాగే ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుందన్నమాట. అండ్ టెలికమ్యూనికేషన్స్, జనరల్గా అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ, సపోజ్ యూట్యూబ్ రంగం అనుకో, ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నారు, కన్సల్టింగ్, అలాంటి వాళ్ళందరికీ జనరల్గా కూడా బాగానే ఉందన్నమాట. బికాస్ ఈ గ్రహస్థితి మూలాన్ని జనరల్ పరిహారాలు మనం మాట్లాడుకోవాలి అంటే ఎప్పటికైనా సరే మనం చెప్పేది ఏంటి, రాహు కేతు పూజలు చేసుకోండి. రాహు ఇందాక నేను చెప్పినట్టు కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. మెర్కురీ కూడా తోడవుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్కి మనం మాట్లాడుకోవాలి.
బట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన తోడవుతున్నారు అనమాట. సో మెర్కురీ కేతు కొంత అంటే ఏంటి కొన్ని ఇబ్బందులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మనం ఎక్కువ రాహు కేతు పూజలు చేసుకోమంటాం. అందరికీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక పీరియడ్ చాలా బాగుంది అనుకో, బాగుంది హ్యాపీగా గడిచిపోతుంది అనుకుంటారు. అదే కొంచెం ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకోలేరు అనమాట. సో జనరల్గా ఈ పూజలు చెప్పినా లేకపోతే ఒక జపం చెప్పినా లేకపోతే ఒక పరిహారం చెప్పావు అనుకో, ఏదో ఒకటి ఇప్పుడు నల్ల కుక్కకి ఏదో ఫుడ్ పెట్టండి, భోజనం పెట్టండి అంటాం, లేకపోతే వృద్ధాశ్రమంకి వెళ్ళి భోజనం పెట్టండి అంటాం, ఏదో ఒకటి చెప్తూ ఉంటాం చిన్న చిన్నవి. అలాగే ఏంటంటే చీమలకి పెట్టండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆ పాజిటివ్ థాట్ని మనం ఎక్కువ చేయడానికి ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట. ఎప్పటికైనా సరే పీరియడ్ గడవాలి, బ్యాడ్ పీరియడ్ గడవాలి అంటే కనుక పాజిటివ్ థాట్ ఉంటే ఇప్పుడు వెళ్ళి ముందుకెళ్ళాలి కదా, అక్కడే ఆగిపోం కదా. ఈ నెల తర్వాత వచ్చే నెల ఉంటుంది కదా. సో అక్కడ ఆగిపోకుండా ముందుకు సాగాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్గా కొంచెం ఆలోచిస్తూ ఉంటే కనుక ముందుకెళ్ళడం ఈజీ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో రాహుకేతు పూజలు కంటిన్యూగా చేసుకోవడం మంచిది. అలా కాని పక్షాన్ని నవగ్రహ స్తోత్రాలు చదువుకోవచ్చు. నేను చేయలేను, నాకు రాదు అంటే వినండి, యూట్యూబ్లో ఈజీగా అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏఐ కూడా ఉంది. ఏఐని అడిగినా కూడా మనకి నవగ్రహ స్తోత్రం వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే పీడిఎఫ్లో కూడా ఏంటంటే అది చదువుతుంది, ఇక్కడ వాయిస్ కూడా ఇచ్చేస్తారు. సో ఈజీగా అవన్నీ చేసుకోవచ్చు. మనం చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటున్నామో తప్పక చేస్తాం. సో ఎప్పటికైనా సరే ఇవన్నీ ఎందుకు చెప్తాం అంటే పాజిటివ్గా వెళ్ళడానికి చెప్తాం. ఇప్పుడు ఆ ఇబ్బందులు అనేవి అందరికీ తప్పదు. అంటే ఏంటంటే ఎత్తు తగ్గులు అనేది లైఫ్లో అందరికీ ఉన్న ఒక విషయమే. సో ఎప్పుడు మనకి ఎత్తు ఉండాలి, ఎప్పుడు మనకి కిందే ఉండాలి, ఎప్పుడు మన పైనే ఉండాలి అని అనుకోవడానికి లేదు. సో ఎత్తు తగ్గులు అనేది కామన్. సో ఈ గ్రహస్థితిని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. మేడం మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? మీనరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలన్నమాట. కూడానే శని ఉన్నారు ఈ రాశిలోనే. అదొకటి కాకుండా ఈ రాశికి అధిపతి మనకి తెలుసు గురువు అయ్యారు. గురువు ఏమో 4వ ఇంట్లో మిథునంలో ఉన్నారు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే థర్డ్ లార్డ్ కలయిక ఉంది, అంటే శుక్రుడు కలయిక ఉందన్నమాట. సో ఏదైనా ఇబ్బంది, అంటే ఏది పని అవ్వదు అనమాట. అక్కడ నువ్వు 1కి 2 సార్లు పని స్టార్ట్ చేసినా కూడా అవ్వదు. ఎందుకు అవ్వదో తెలీదు. సో సతమతం అవ్వడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. అంటే ఏంటి, డౌట్లు వస్తాయి, అంటే సెల్ఫ్ డౌట్లు అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తోంది అనమాట. ఒకటి కాకుండా విపరీతమైన ఖర్చు కనిపిస్తోంది. అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళు ఎప్పటికైనా నాలెడ్జ్ గెయిన్, నేను చదువుకోవాలి, నేను ముందుకు వెళ్ళాలి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు కనుక దాని మీద ఖర్చు వెళ్ళిపోతుంది. బట్ దూబరా ఖర్చులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సో మనం చూసామంటే ఆయన 10th లార్డ్ కూడా అయ్యారు, 4th లో ఉన్నారు కనుక చేసే పనిలో వీళ్ళకి ఏంటంటే కొంతవరకు అడ్డంగాలు అనేది చాలా కనిపిస్తుంది. ఆబ్స్టికల్స్ అంటే ఎందుకు పని అవ్వట్లేదో తెలియదు, అది పరిస్థితి అనమాట. అదొకటి కాకుండా ఉద్యోగ రీత్యా కొంతవరకు బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్సెస్, అదొకటి కాకుండా ఉద్యోగం పోయే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఎవరికైనా ఉద్యోగం పోయింది, నేను లాంగ్ టర్మ్ ఇంట్లో కూర్చున్నాను అన్న వాళ్ళకందరికీ కొంతవరకు ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు అనుకునేది సాధించలేకపోతారు, ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ మనకి తప్పక కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితం మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ ఉన్నాం, ఎస్పెషలీ మీనరాశి వాళ్ళకి అంత బాగాలేదు. సో దాంపత్య జీవితంలో ఎడబాటు అనేది కనిపిస్తోంది, విభేదాలు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి, డిసగ్రిమెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కోర్ట్ కేసెస్ కూడా అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఎవరికైనా సపోజ్ ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఇలాంటి కోర్ట్ కేసెస్ ఉన్నా అది కూడా దానికి కూడా రిజల్ట్ అనేది వెరీ ఈజీలీ ఈ మంత్ కనిపించదు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి స్పిరిచువాలిటీ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైనా ఒకళ్ళు ఇబ్బంది పడినప్పుడే ఏంటంటే దేవుడు కాళ్ళు పెట్టుకుంటారు. సో స్పిరిచువాలిటీ అనేది కొంతవరకు డెవలప్ అయ్యేది కనిపిస్తోంది అనమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే లక్ అనేది వీళ్ళకి తక్కువ ఉంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. మనం చూసాము అంటే సన్ అంటే 6th లార్డ్ ఏంటంటే మనకి 5th లో ఉన్నారు. సో ఎవరైనా నేను చాలా లక్కీ, నేను అన్ని పనులు చేస్తున్నాను అనుకున్న వాళ్ళందరికీ అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఏలినాడ్స్ అనే ప్రభావం ఎలాగూ ఉంది వీళ్ళకి. ఏలినాడ్స్ అని ఏంటంటే అన్నిట్లోనూ అడ్డంగాలు అనేవి తప్పక పెడుతుంది. అదొకటి కాకుండా ఇబ్బంది పెడుతుంది అనమాట. అంటే ఏంటి, ఇవాళ నేను బాగున్నాను అన్నప్పుడు నెక్స్ట్ క్షణం కానీ నెక్స్ట్ అవర్ కానీ మనకి ఏంటి ఎందుకు ఈ ఇబ్బంది వచ్చింది అని తెలియకుండా ఒక అలాగా సడన్గా వచ్చే ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దాని మూలన ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. హెల్త్ కూడా కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తోంది. వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళకి తప్పక వాళ్ళకి బాగానే ఉంటుంది, ఇంకా సంపద వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. సడన్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ కానీ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఇండిపెండెంట్ కన్సల్టెంట్స్కి
సడన్గా వర్క్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే కనుక తప్పక వాళ్ళు పరిహారాలు చేస్తే కొంతవరకు ఇబ్బందులు తొలగిపోతాయి అని ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం తప్పక ఉంటుంది. కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది కనుక మనం ఎప్పటికైనా సరే మనం పరిహారాలు చేసుకోండి అని చెప్తూ ఉంటాము. సో శనికి పరిహారాలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏం చేయాలి, ఒక పీపుల్ ట్రీ కింద తప్పక దీపం పెట్టుకోవడం, తైల దీపం పెట్టుకోవడం అనేది మంచిది. ఎవ్రీ సాటర్డే ఇంట్లో మాత్రం డైలీ అంటే పెట్టుకోండి దీపం. అండ్ ఆల్సో శనివారం తప్పక వడ్డీ కాసులు వాడు మనకి తెలుసు శ్రీనివాసుడిని కొలవడం అనేది మంచిదన్నమాట. ఎందుకంటే రాబడి కూడా కొంచెం తక్కువ కనిపిస్తోంది. దాంతోపాటు ఏ గురువు అయినా సరే గురువుని కొలవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో ఇబ్బందులు ఉన్నాయి కనుక ఇవన్నీ చేయడం మంచిది. అలాగే అన్నదానం అంటే శనివారం అన్నదానం చేసుకోవడం మంచిదన్నమాట. ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా వివరించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.